సో లాస్ట్ క్లాస్‌లో వచ్చేటప్పటికి కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ పవర్ ప్లాంట్, నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్‌లో 90% స్కోరింగ్ ఫ్రమ్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ పవర్ ప్లాంట్ నుంచి మాత్రమే ఉంటాయి. అందులో వెరీ ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్ ఏంట్రా అంటే థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంట్రా అంటే వన్స్ థర్మల్ పవర్ ప్లాంట్ చెప్పిన తర్వాత 90% కంటెంట్ అయిన తర్వాత రిమైనింగ్ 10% ఆఫ్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ వేరే పవర్ ప్లాంట్స్ చెప్పిన తర్వాత కంపేర్ చేస్తూ మాత్రమే చెప్పగలం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ గో ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్. సో దీన్ని బేసిక్గా టీపీపీ అని పిలుస్తాం, థర్మల్ పవర్ ప్లాంట్. సో థర్మల్ పవర్ ప్లాంట్ మీద మనకి ఐడియా రావాలి అని అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనం థర్మల్ పవర్ ప్లాంట్లో మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలి అని అంటే మొట్టమొదటిగా తీసుకోవాల్సినటువంటి పర్మిషన్ ఏంట్రా అంటే పొల్యూషన్ కంట్రోల్. సో పొల్యూషన్ మనం ఖచ్చితంగా క్వాలిటీగా మెయింటైన్ చేయగలుగుతున్నాము అండ్ లెస్ పొల్యూషన్ మాత్రమే ఉంటుంది అని మనకి క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఒబే చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ ఈ విధంగా ఉంటుంది. అసలు థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ ఎందుకు అని అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రీవియస్ క్లాస్లో చెప్పాను చూడండి. ఒక జనరేటర్ని మనం తిప్పాలి అని అంటే దానికి మెకానికల్ ఎనర్జీ కావాలి. ఆ మెకానికల్ ఎనర్జీ కోసం ఒక ప్రైమ్ మూవర్స్ వాడతాం చిన్న చిన్న సెట్ అయితే కనుక అని చెప్పాను. అదే గనక మల్టిపుల్ జనరేటర్స్ కానీ లార్జ్ జనరేటర్స్ కానీ అయితే టర్బైన్స్ ప్రిఫర్ చేస్తాము అని చెప్పాను. ఆ టర్బైన్ కాస్త స్టీమ్ టర్బైన్ కావచ్చు, గ్యాస్ టర్బైన్ కావచ్చు, వాటర్ టర్బైన్ కావచ్చు, ఏ టర్బైన్ అయినా కావచ్చు. సో ఇక్కడ మనం థర్మల్ పవర్ ప్లాంట్లో వాడేటువంటి టర్బైన్ పేరు ఏం పేరు అంటే స్టీమ్ టర్బైన్. సో ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క దాని గురించి మనం ఇండివిజువల్గా మాట్లాడుతూనే ఇక్కడ మనం ఏం మాట్లాడతామో ఒకసారి జాగ్రత్తగా చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సో థర్మల్ పవర్ ప్లాంట్లో మనం మాట్లాడుకోవాల్సినటువంటి సింపుల్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ నథింగ్ బట్ జనరేటర్. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ జనరేటర్ని మనం ఏం చేయాలి అని అంటే ఎవరో ఒకరు తిప్పాలి. జనరేటర్ని మనం తిప్పాలి అని అంటే ఇట్ నీడ్స్ సమ్ మెకానికల్ ఎనర్జీ. ఆ మెకానికల్ ఎనర్జీ కోసం నేను ఇక్కడ ఏం వాడుతున్నానంటే స్టీమ్ టర్బైన్ వాడుతున్నాను. ఏం చేస్తున్నానంటే స్టీమ్ టర్బైన్ వాడుతున్నాను. ఈ స్టీమ్ టర్బైన్ తిరుగుతూ ఉంటే ఆటోమేటికల్లీ జనరేటర్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే జనరేటర్ గురించి చదువుకోవడం అనేది సపరేట్ కాన్సెప్ట్, అది మిషన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఈ స్టీమ్ టర్బైన్ వరకు ఇది మెకానికల్ ఎనర్జీని ఎలా క్రియేట్ చేస్తుందో ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ స్టీమ్ టర్బైన్ వర్క్ చేయాలి అంటే ఏం చేయాలి? టు జనరేట్ హై ప్రెజర్ స్టీమ్ జనరేట్ చేయాలి. ఏం జనరేట్ చేయాలి? హై ప్రెజర్ స్టీమ్ జనరేట్ చేయాలి. చెప్పండి, ఎప్పుడైనా సరే స్టీమ్ని జనరేట్ చేయాలి అని అంటే మనకి రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి అని అంటే ఒకటి వాటర్ ఉండాలి. ఏంటంటే సోర్సెస్ ఏమి ఉండాలంటే ఒకటి వాటర్ ఉండాలి, రెండు ఫైర్ ఉండాలి. ఈ రెండు ఉండేలే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఏంటంటే ఫైర్ ఉండాలి అని అంటే ఏమేమి ఉండాలి? ఒకటి ఫ్యూయల్ ఉండాలి, రెండు ఆక్సిజన్ ఉండాలి. ఒకటి ఫైర్ ఉండాలి అని అంటే ఏమి ఉండాలి? ఒకటి ఫ్యూయల్ ఉండాలి, రెండు ఆక్సిజన్ ఉండాలి. సో ఈ రెండింటిని మేజర్గా ఫైర్ కంటిన్యూ అవ్వాలంటే ఈ రెండు ఉండాలి. ఇప్పుడు పాయింట్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి ఫ్యూయల్ థర్మల్ పవర్ ప్లాంట్లో ఏం వాడతాము అని అంటే కోల్ని ప్రిఫర్ చేస్తాం. ఏ కోల్ వాడతాము అనేది మాట్లాడడమే మనం కంటిన్యూషన్లో మాట్లాడదాం. ప్రస్తుతానికి కోల్ తీసుకుంటామండి, దాన్ని కోల్ అన్లోడింగ్ ఆర్ ఇదంతటినీ కలిపి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అని కూడా పిలుస్తాం. వీటిలన్నిటిని కలిపి ఏమని పిలుస్తారు అని అంటే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అని పిలుస్తాం. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఏం జరుగుద్ది అని అంటే కోల్ని అన్లోడింగ్ చేస్తాం, ఆ కోల్ అంతటినీ కూడా ప్రిపేర్ చేస్తాం. ఆ కోల్ అంతటినీ కూడా మనకి ఏదైతే బాయిలర్స్ ఉంటాయో బాయిలర్ కింద ఉన్నటువంటి ఫర్నెస్కి పంపిస్తాం. అంటే హియర్ ద సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్, ఇక్కడ మనం కోల్ తీసుకుంటాం, ఆ కోల్ అంతటినీ కూడా ఏం చేస్తాము అని అంటే ఆ కోల్ అంతటినీ కూడా ఈ బాయిలర్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంది. ఈ బాయిలర్ కింద ఏముంటుంది అని అంటే ఫర్నెస్ ఉంటుంది. ఈ బాయిలర్ కింద ఫర్నెస్ ఉంటుంది. ఫర్నెస్ ఈజ్ నథింగ్ బట్ అర్థం ఏంట్రా అంటే మండేటువంటి కొలిమి. సో ఈ ఏరియాలో ఏముంటుంది అని అంటే ఫ్యూల్ ఉంటుంది. ఆ ఫ్యూల్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇదిగోండి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి వస్తుంది. ఈ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో రెండు ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్స్, ఒకటి కోల్ స్టోరేజ్ అండ్ రెండు కోల్ హ్యాండ్లింగ్.
కోల్ స్టోరేజ్, కోల్ హ్యాండ్లింగ్, బోత్ ఆర్ ఆల్సో కాల్డ్ as కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు అనే అంటాం. సో ఒక దిక్కున ప్రిపరేషన్ జరుగుద్ది, ఒక దిక్కున స్టోరేజ్ జరుగుద్ది. సో ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి కోల్ ఏదైతే ఉందో ఆ కోల్ని ఇక్కడ పంపిస్తాం. దీన్ని కంటిన్యూస్ గా ఫైర్ చేస్తూ ఉంటాం. కంటిన్యూస్ గా ఫైర్ చేస్తూ ఉంటే ఈ బాయిలర్ లో ఏదైతే బాయిలర్ ఉందో ఈ బాయిలర్ లోకి వాటర్ ఆల్రెడీ ఇన్బుల్ట్ అయి ఉంటుంది. ఆ వాటర్ కాస్త ఏమవుద్ది అని అంటే స్టీమ్ కింద కన్వర్ట్ అవుద్ది. వాటర్ కాస్త ఏమవుతుంది అని అంటే స్టీమ్ కింద కన్వర్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా మనం మాట్లాడితే, నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈ బాయిలర్ లో ఏం జరుగుతుంది అని అంటే దీని చుట్టూ వాటర్ పోసాము. లైక్ ఇండివిజువల్ గా బాయిలర్స్ గురించి మళ్ళీ మాట్లాడదాము. ఈ బాయిలర్ లో వాటర్ పోసాను, కింద ఏం చేశానంటే మంట పెట్టాను. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంట్రా అంటే బాయిలర్ ఫర్నెస్. సో ఇక్కడ నుంచి నేను మంట పెడితే ఈ మంటకి ఏమవుతుంది అని అంటే ఈ వాటర్ కాస్త ఏమవుతుందంటే స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ మళ్ళీ మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంట్రా అంటే బర్న్ అవుతూ ఉన్నప్పుడు యాష్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ యాష్ అంతా కూడా యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేటువంటి డిపార్ట్మెంట్ లోకి వెళ్తుంది. యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ యొక్క డిపార్ట్మెంట్ యొక్క పని ఏంట్రా అంటే యాష్ అంతటిని కూడా రీకలెక్ట్ చేసుకోవాలి. ఆ యాష్లు మళ్ళీ 2 రకాల యాష్లు ఉంటాయి, ఫ్లై యాష్, బాటమ్ యాష్ అని. మనం యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ గురించి ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మాట్లాడదాం. సో ఇందులో ఏమవుతుంది అని అంటే ఆ యాష్ అంతటిని రీకలెక్ట్ చేసుకోవాలి, సపరేట్ చేయాలి. సపరేట్ చేసిన తర్వాత దాన్ని స్టోర్ చేయాలి, ఆ తర్వాత పంపింగ్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటంటే యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ యొక్క పని. ఈ రెండింటిని కలిపి యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనే మనం మాట్లాడతాం. ఇప్పుడు పాయింట్ ఏంటి ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాటర్ కాస్త ఏం చేశాను అని అంటే స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేశాను. ఎలా కన్వర్ట్ చేశాను అని అంటే బాయిలర్ ఫర్నెస్ లో హీట్ చేయడం వల్ల ఈ బాయిలర్ లో వచ్చినటువంటి వాటర్ కాస్త ఏమైంది అని అంటే స్టీమ్ కింద కన్వర్ట్ అయింది. ఆ స్టీమ్ ని కాస్త మనం ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ పేరు ఏం పేరు అంటే సూపర్ హీటర్. ఎందుకు అనేది ఇండివిజువల్ గా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడతాను. కాకపోతే కాన్సెప్ట్ ఏంట్రా అంటే ఇక్కడ ఒక స్టీమ్ తయారవుతుందండి. ఈ తయారైనటువంటి స్టీమ్ లో కొంత వెట్ కంటెంట్ ఉంటుంది. ఏముంటుంది అని అంటే తడిగా ఉన్నటువంటి స్టీమ్ ఉంటుంది. ఆ తడిగా ఉన్నటువంటి స్టీమ్ ని డ్రై స్టీమ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం ఒక డిపార్ట్మెంట్ వాడతాం. ఆ డిపార్ట్మెంట్ పేరు ఏం పేరు అంటే సూపర్ హీటర్. ఈ సూపర్ హీటర్ లో ఏమవుతుంది అని అంటే టు ఇంప్రూవ్ ద స్టీమ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ ని కాస్త ఇంప్రూవ్ చేస్తాం. వెట్ కంటెంట్ ఉంటే ఆటోమేటికల్లీ స్టీమ్ ఏమవుతుంది అని అంటే చాలా లెస్ వెయిట్ తో మోర్ వెయిట్ ఉండడం వల్ల లో ప్రెజర్ తో వెళ్తూ ఉంటుంది. వేరాజ్ ఎప్పుడైతే మనం కంప్లీట్ డ్రై చేసామో అత్యంత వేగంగా వెళ్తుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే అలా చేయకపోయినా సరే ఏమవుద్ది అని అంటే ఒకవేళ ఇక్కడ తడిగా ఉన్నటువంటి స్టీమ్ కనుక ఈ టర్బైన్ మీదకి వస్తే టర్బైన్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా బ్లేడ్ లా ఉంటే ఈ స్టీల్ బ్లేడ్స్ మీద తడిగా ఉన్నటువంటి స్టీమ్ కనుక పడింది అని అనుకోండి, ఆటోమేటికల్లీ బ్లేడ్లు తొందరగా తుప్పుపడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ స్టీమ్ అంతటినీ కూడా ఏం చేయాలి అని అంటే డ్రై స్టీమ్ కింద కన్వర్ట్ చేయాలి. అలా డ్రై స్టీమ్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏంటంటే టర్బైన్ మీద పంపిస్తాం. నిజానికి చెప్పాలి అని అంటే ఈ ఏరియాలో మరొక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ ఏరియాలో మరొక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ పేరు ఏం పేరు అంటే వాల్వ్ ఆర్ మెయిన్ వాల్వ్. సో ఈ మెయిన్ వాల్వ్ ఆర్ ఆల్సో కాల్డ్ as నాజిల్ అని అంటాం. నాజిల్ ఆర్ వాల్వ్ జస్ట్ లైక్ ఒక ట్యాప్ లాంటిది. ఇది ఏం చేస్తుంది అంటే ఒక స్టీమ్ కాస్త వచ్చిన తర్వాత మనకి యూనిఫామ్ గా వెళ్ళాలా, ఇంక్రీజ్ అయ్యి వెళ్ళాలా, డిక్రీజ్ అయ్యి వెళ్ళాలా అనడానికి ఒక కంట్రోల్ వాల్వ్ అనేది ఉంటుంది. అంటే కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ అనుకోకుండా నాకు స్పీడ్ పెంచాల్సి వచ్చింది అనుకోండి, టర్బైన్ యొక్క స్పీడ్ పెంచాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి అని అంటే స్టీమ్ లెవెల్ని పెంచాలి, స్టీమ్ డిశ్చార్జ్ లెవెల్ని పెంచాలి. ఒకవేళ టర్బైన్ యొక్క స్పీడ్ తగ్గించాలనుకున్నాం అనుకోండి, దాని యొక్క స్టీమ్ యొక్క అవుట్పుట్ లెవెల్ని తగ్గించాలి. జస్ట్ లైక్ మన వాటర్ ట్యాప్ ఎలా అయితే ఉంటుందో పెంచుకోవడం తగ్గించుకోవడం అలానే ఒక నాజిల్ ఉంటుంది. ఆ నాజిల్ పేరు ఏంట్రా అంటే వాల్వ్ అని అంటాం. దీని నుంచి ఏం జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చినటువంటి స్టీమ్ కాస్త దీన్ని ఇంక్రీజు డిక్రీజు చేస్తాం. ఎందుకు చేస్తామనంటే సడన్ ఇంక్రీజ్ సడన్ డిక్రీజ్ ఎప్పుడైనా చేయాల్సి వస్తే మనం ఈ వాల్వ్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. సో ఆ తర్వాత టర్బైన్ మీదకి స్టీమ్ పడుతుంది. ఈ టర్బైన్ కూడా మల్టీ స్టేజ్ టర్బైన్ వాడతారు. ఇక్కడ ఉన్నట్టుగా సింగిల్ టర్బైన్ అనేది ఉండదు. సో మల్టీ స్టేజ్ టర్బైన్ అంటే ఏంటి అనేది ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. దెన్ తర్వాత వచ్చిన తర్వాత ఈ స్టీము ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా మాట్లాడుతూ ఉన్నాం, ఇలా బ్లేడ్స్ లా ఉన్నాయి. ఈ బ్లేడ్స్ మీద ఏం జరిగింది అని అంటే స్టీమ్ వచ్చి పడ్డ తర్వాత ఇదంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ స్టీమ్ అంతా కూడా ఎక్స్పాండ్ అయిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అవుతుంది. ఈ డిశ్చార్జ్ అయినటువంటి స్టీమ్ని కాస్త మన వాళ్ళు ఏం చేస్తారంటే
కొన్ని పవర్ ప్లాంట్స్ లో దగ్గరగా ఉంటే కనుక మళ్ళీ ఏం చేస్తారంటే రీప్రొడక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీయూజ్ చేస్తారు. అంటే ఈ స్టీమ్ కాస్త ఎగ్జాస్ట్ అయిపోయినటువంటి స్టీమ్ని మళ్ళీ బాయిలర్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తారు. కానీ ఒకసారి స్టీమ్ కాస్త ఎగ్జాస్ట్ అయినటువంటి స్టీమ్ని కలెక్ట్ చేయడము మళ్ళీ రీయూజ్ చేయడం అనేది టూ డిఫికల్ట్ ప్రాసెస్. అంటే నేనేం మాట్లాడుతున్నానో చూడండి. టర్బైన్స్ కాస్త తిరుగుతూ ఉన్నప్పుడు ఆ స్టీమ్ కాస్త ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే హెవీగా ఎక్స్పాండ్ అవుతుందో లీకేజ్ అనేది హెవీగా ఉంటుంది. ఎప్పుడైతే లీకేజ్ హెవీగా ఉంటుందో ఆ లీకేజ్ అంతటినీ కలిపి మళ్ళీ రీకలెక్ట్ చేసి మళ్ళీ పంపించి బాయిలర్లోకి పంపిస్తారు. బాయిలర్లోకి పంపించాలి అని అంటే ఇట్ ఈస్ ఎ టూ డిఫికల్ట్ ప్రాసెస్. ఎప్పుడు అని అంటే ఒకసారి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత. అయినప్పటికీ కూడా ఏదైనా ఈ టర్బైన్ దగ్గర నుంచి బాయిలర్ కనుక చాలా తక్కువ ఏరియా ఉంటే, తక్కువ డిస్టెన్స్ ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు అని అంటే మనకి ఫీడింగ్ వాటర్ పంప్ అని అంటాం. అంటే అర్థం ఏంట్రా అంటే రిజర్వేర్ నుంచి తెచ్చుకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్కి ఈ స్టీమ్ని నియర్ బై మిక్స్ చేస్తారు. ఈ రెండు డైరెక్ట్గా మిక్స్ చేస్తారు. కొన్ని ఏరియాల్లో ఏం చేస్తారు అని అంటే ఈ స్టీమ్ని కలెక్ట్ చేసి రిజర్వేర్ నుంచి వచ్చినటువంటి వాటర్ని కూడా ఏం చేస్తామని అంటే మిక్స్ చేస్తాం. ఈ రెండు ఎప్పుడైతే మిక్స్ చేస్తామో ఇక్కడే ఏం జరుగుతుంది అని అంటే హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ హాట్ వాటర్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ పేరు ఏం పేరు అంటే ఎకనామైజర్ లో ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఆల్రెడీ ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త చూడండి. ఈ స్టీమ్ కాస్త ఇక్కడ నుంచి రివర్ నుంచి వచ్చినటువంటి వాటర్ రెండు మిక్స్ అయ్యి లిటిల్ బిట్ ఎంతో కొంత వేడిగా తయారయ్యి ఈ వాటర్ కాస్త మళ్ళీ ప్రీ హీటింగ్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తామనంటే ప్రీ హీటింగ్ ఎలా చేస్తాం అని అంటే ద సింపుల్ అండ్ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ బాయిలర్ ఏదైతే ఉందో ఆ బాయిలర్ ఫర్నెస్ దగ్గర మండిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి ఫ్లూ గ్యాసెస్ ఏదైతే ఉంటాయో, ఫ్లూ గ్యాసెస్ అంటే అర్థం ఏంటంటే వేస్ట్ గ్యాసెస్. సో మంట మండుతూ ఉన్నప్పుడు వేస్ట్ గ్యాసెస్ ఏవైతే వస్తాయో ఆ వేస్ట్ గ్యాసెస్ ఏవైతే బయటికి చిమ్నీ ద్వారా పంపించడానికి ట్రై చేస్తామో అవి డైరెక్ట్గా పంపించకుండా ఏం చేస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాయిలర్ అని అనుకోండి. ఇది బాయిలర్ అయితే బాయిలర్ దగ్గర ఇది ఫర్నెస్ అని అనుకోండి. ఇక్కడ మంట మండుతూ ఉంటే మనం చిన్నప్పుడు పొయ్యిలు ఇంట్లో విలేజ్లో వాడేటువంటి పొయ్యిలు తీసుకుంటే పక్కన ఒక పైప్ ఉండేది. ఈ పైప్ కాస్త ఏం జరిగేది అని అంటే ఇక్కడ మంట మండుతూనే ఉండేది. ఈ పైప్ లోంచి ఏమయ్యేది అని అంటే ఈ వేస్ట్ గ్యాసెస్ అనేవి బయటకు వెళ్ళేవి. ఇలా వేస్ట్ గ్యాసెస్ బయటకు వెళ్ళేవి. అలా మనం చూసేవాళ్ళం. ఒక పొగ కొట్టామని వాడేవాళ్ళం. ఇదే పైప్ లైన్ ని మనవాడు ఏం చేస్తాడు అని అంటే ఏదైతే ఇది బాయిలర్ అని అంటూ ఉన్నానో ఈ బాయిలర్ చుట్టూ ఇక్కడి నుంచి పైప్ లైన్ తీసుకొని ఈ బాయిలర్ చుట్టూ మూవ్ చేస్తాడు. అంటే ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఈ రూమ్ పేరు ఏం పేరు అంటే ఎకనామైజర్. ఈ పైప్ లైన్ కాస్త ఏం జరుగుద్ది అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పైప్ లైన్ కాస్త ఇలా వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇలా వస్తుంది. ఇలా పైప్ లైన్ వెళ్తూ ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇదంతా కూడా ఒక పైప్ లైన్ అనుకోండి. ఇందులోంచి ఏమవుతుంది అని అంటే ఆ పొగ వెళ్తూ ఉంది. ఏదండి ఫ్లూ గ్యాస్ వెళ్తూ ఉంటే ఏం జరిగింది అని అంటే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే ఫ్లూ గ్యాస్ ఉందో ఈ వేస్ట్ గ్యాస్ కాస్త ఇందులోంచి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది అని అంటే ఈ రూమ్ ఏమవుద్దండి, ఈ రూమ్ ఆటోమేటికల్లీ హీట్ ఎక్కడో స్టార్ట్ అవుద్ది. ఒకవేళ వాటర్ కనుక ఈ రూమ్ లో ఈ పైప్ లైన్ తాకుతూ వచ్చి దీంట్లోకి వచ్చింది అనుకోండి, ఈ రూమ్ కూడా ఏమవుద్ది ప్రీ హీటింగ్ అవుద్ది. అంటే ఈ రూమ్ లోకి వచ్చేటువంటి వాటర్ పైప్ లైన్ కాస్త ఈ పైపును తాకుతూ ఇందులోకి వచ్చింది అనుకోండి, ఆటోమేటికల్లీ ఈ పైప్ కు ఉన్నటువంటి టెంపరేచర్ కి ఈ వాటర్ కూడా ఏమవుద్ది అని అంటే ప్రీ హీటింగ్ అవుతుంది. దీన్నే ఎకనామైజర్ అని అంటాం. ఎకనామైజర్ ఏం చేస్తుంది అని అంటే రిజర్వేర్ నుంచి వచ్చినటువంటి వాటర్ లేదా స్టీము
వాటర్ మిక్స్ అయినటువంటి హాట్ వాటర్ని ఇంకా ప్రీ హీటింగ్ చేస్తుంది. దేన్ని బేస్ చేసుకొని అని అంటే ఏదైతే ఫ్లూ గ్యాసెస్ అని అంటూ ఉన్నామో, అంటే మంట మండిన తర్వాత ఏదైతే వేస్ట్ గ్యాసెస్ వస్తాయో ఆ గ్యాసెస్ నుంచి వచ్చినటువంటి పైప్ లైన్లో వచ్చేటువంటి డిశ్చార్జ్ అయినటువంటి హీట్ని బేస్ చేసుకొని ఒక టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి టెంపరేచర్ని బేస్ చేసుకొని ఎకనామైజర్ అని మనం చెప్తాము. ఈ డిపార్ట్మెంట్నే వాటర్ని కాస్త ప్రీ హీటింగ్ చేసి బాయిలర్ పంపిస్తుంది. మళ్ళీ ఈ పొగగొట్టంని డైరెక్ట్గా మనం ఇక్కడ వాడకుండా మళ్ళీ ఏం చేస్తామనంటే మరో డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ పేరు ఏం పేరు అంటే ఎగ్జాంపుల్కి ఎయిర్ ప్రీ హీటర్ అని అంటాం. ఏమంటారో ఎయిర్ ప్రీ హీటర్ అని అంటాం. ఎయిర్ ప్రీ హీటర్లో ఏం జరుగుద్ది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పొగగొట్టం ఏం జరుగుతుంది అని అంటే ఇందులోంచి వేడిగా ఉన్నటువంటి ఫ్లూ గ్యాసెస్ వస్తూ ఉన్నాయి. ఆటోమేటికల్లీ ఈ రూము ఈ పక్కనే ఉన్నటువంటి మరో రూమ్ కూడా ఏమవుతుంది అంటే వేడిగా తయారవుతుంది, మళ్ళీ హాట్గా ఉంటుంది. ఒకవేళ ఎయిర్ కనుక ఈ రూమ్లోంచి మనం ఎయిర్ని పంపించామనుకోండి, ఒకవేళ ఎయిర్ కాస్త వెట్ ఎయిర్గా ఉంది, తడిగా ఉన్నటువంటి ఎయిర్ ఉందనుకోండి, ఆ ఎయిర్ కాస్త దీని మీదకి వచ్చేటప్పటికి ఈ రూమ్లోకి వచ్చేటప్పటికి ఏమవుద్ది అని అంటే వేడిగా తయారవుతుంది. వేడిగా తయారవడం అని అంటే అర్థం ఏంట్రా అంటే ఈ వెట్ ఎయిర్ కాస్త డ్రై ఎయిర్ కింద మారుతుంది. వెట్ ఎయిర్ కాస్త ఏమవుతుంది అంటే డ్రై ఎయిర్ కింద మారుతుంది. ఈ డ్రై ఎయిర్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అని అంటే బాయిలర్ ఫర్నెస్లోకి వెళ్తుంది. అంటే బాయిలర్ మండడానికి ఎక్కడైతే ఉందో ఆ బాయిలర్ ఫర్నెస్లోకి వెళ్తుంది. ఇక్కడ నేనేం మాట్లాడాలనుకున్నాను జాగ్రత్తగా చూడండి. బాయిలర్ ఫర్నెస్ దగ్గర మండిన తర్వాత కొన్ని ఫ్లూ గ్యాసెస్ వస్తున్నాయి. ఆ ఫ్లూ గ్యాసెస్ పైప్ లైన్ కాస్త ఒక రూమ్ లోంచి వెళ్తుంది. ఆ రూమ్ పేరు ఏం పేరు అంటే ఎకనామైజర్. ఆ రూమ్ నుంచి మరో రూమ్కి వెళ్తుంది. ఆ రూమ్ పేరు ఏం పేరు అంటే ఎయిర్ ఫ్రీ హీటర్. ఎకనామైజర్ లో వచ్చినటువంటి వాటర్ కాస్త ప్రీ హీటింగ్ అవుతుంది. అంటే బాయిలర్లోకి వాటర్ వెళ్లే ముందు ఈ రూమ్ లోంచి రావడం వల్ల వాటర్ కాస్త ప్రీ హీటింగ్ అవుతుంది. అలానే బాయిలర్ ఫర్నెస్కి వెళ్ళేటువంటి ఎయిర్ సర్క్యులేషన్ అంటే కంటిన్యూస్గా ఫైర్ అవ్వాలి అని అంటే ఎయిర్ రావాలి. ఆ ఎయిర్ సర్క్యులేషన్కి ఈ రూమ్ కాస్త ఏమవుద్ది అని అంటే ప్రీ హీటింగ్ అవుతుంది. ఎప్పుడైతే ప్రీ హీటింగ్ అవుతుందో వెట్ ఎయిర్ కాస్త డ్రై ఎయిర్ అవుతుంది. అప్పుడు బాయిలర్ ఫర్నెస్లో మంట బాగా మండుతుంది. హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రెండు రూములు తాకడానికి ముందే మరొక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ పేరే ఏం పేరు అంటే సూపర్ హీటర్. ఇప్పుడు ఈ పైప్ లైన్ కాస్త మొదటగా ఎక్కడ ఉంటుంది అని అంటే సూపర్ హీటర్ అనేటువంటి రూమ్ లోంచి వెళ్తుంది. సూపర్ హీటర్ అనేటువంటి రూమ్ లోంచి వెళ్ళడం వల్ల మొట్టమొదటిగా ఇలా రిలీజ్ అవగానే ఇక్కడ అత్యంత ఎక్కువ టెంపరేచర్ ఉంది. ఆటోమేటికల్లీ ఇందులో ఏం జరుగుతుంది అని అంటే స్టీమ్ ఏదైతే వెళ్తుందో అవుట్లెట్కి ఆ స్టీమ్ కాస్త సూపర్ హీటర్ నుంచి బయటకు వస్తుంది. ఎప్పుడైతే సూపర్ హీటర్ నుంచి బయటకు వస్తుందో ఆటోమేటికల్లీ ఇక్కడ ఏమన్నా వెట్ స్టీమ్ ఉంటే అది డ్రై స్టీమ్ కింద మారుతుంది. వెట్ స్టీమ్ ఉంటే డ్రై స్టీమ్ కింద మార్చడానికి ఏం వాడేమో అంటే సూపర్ హీటర్ వాడాం. వెట్ ఎయిర్ ఉంటే డ్రై ఎయిర్ కింద మార్చడానికి ఏం వాడుతున్నాం అంటే ఎయిర్ ఫ్రీ హీటర్ వాడుతున్నాం. వేరేజ్ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఎకనామైజర్ ఏం చేస్తుంది అంటే కూల్గా ఉన్న వాటర్ కానీ నార్మల్ టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ని కానీ ప్రీ హీటింగ్ చేయడానికి ఎకనామైజర్ వాడుతున్నాం. మళ్ళీ బ్యాక్ వెళ్దాం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. హియర్ ద సింపుల్ అండ్ ఈజీ కాన్సెప్ట్ చూడండి. బాయిలర్ ఫర్నెస్ ఏదైతే ఉందో ఈ ఫర్నెస్ నుంచి వస్తున్నటువంటి వేస్ట్ గ్యాస్ కాస్త ఈ పైప్ లైన్ కాస్త సూపర్ హీటర్ అనేటువంటి రూమ్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే సూపర్ హీటర్ అనేటువంటి రూమ్ లోకి వెళ్తుందో ఈ అవుట్లెట్ స్టీమ్ కాస్త డ్రై స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ పైప్ లైన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ పైప్ లైన్ ఏముంది అని అంటే ఎకనామైజర్ ఉంది. ఈ ఎకనామైజర్ లో కూడా ఈ పైప్ లైన్ వెళ్ళడం వల్ల ఈ లోపల రూమ్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది. ఎప్పుడైతే రూమ్ వేడిగా ఉంటుందో ఆటోమేటికల్ ఆ రూమ్ని తాకుతూ వాటర్ కాస్త ఈ పైప్ లైన్ లోంచి వస్తుంది. ఎప్పుడైతే ఈ రూమ్ లోంచి వాటర్ తాకుతూ వస్తుందో ఈ రూమ్ అంతా కూడా వేడిగా ఉండడం వల్ల ఇది ప్రీ హీటింగ్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ as ప్రీ హీటెడ్ వాటర్ అని అంటాం. ఆ తర్వాత ఆ పైప్ లైన్ కాస్త ఇంకా కంటిన్యూషన్ ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఎయిర్ ఫ్రీ హీటర్కి వెళ్ళింది. ఎయిర్ ఫ్రీ హీటర్లో ఏం జరుగుద్ది అని అంటే బాయిలర్ ఫర్నెస్కి కంటిన్యూస్గా ఎయిర్ కావాలి, కంటిన్యూస్గా ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ కాస్త వెట్ కంటెంట్ ఉండొచ్చు, లేదా తడిగా ఉండొచ్చు, మాయిశ్చర్ కంటెంట్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అది అంతా కూడా కంప్లీట్గా డ్రై అవ్వడం కోసం ఇక్కడ ఒక రూమ్ పెట్టాం. ఆ రూమ్ పేరు ఏం పేరు అంటే ఎయిర్ ఫ్రీ హీటర్. దీనికి ఎఫ్డి ఫ్యాన్, ఫోర్స్ డాట్ ఫ్యాన్ అని ఒక ఫ్యాన్ వాడతాం. ఆ ఫ్యాన్ ద్వారా ఎయిర్ని కాస్త ఫోర్స్డ్గా ఈ రూమ్లోకి పంపిస్తాం. ఈ రూమ్ ఆల్రెడీ పైప్ లైన్, ఆ రూమ్ మధ్యలోంచి పైప్ లైన్ ట్రావెల్ చేయడం వల్ల ఈ రూమ్ అంతా కూడా ఏమవుతుందంటే హాట్గా తయారవుతుంది. ఆటోమేటికల్లీ వెట్ ఎయిర్ కాస్త డ్రై ఎయిర్ అవుతుంది.
ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఐడి ఫ్యాన్ అని ఉంటుంది, ఇండ్యూస్డ్ డాట్ ఫ్యాన్. అంటే అప్పటి వరకు వచ్చినటువంటి ఆ ఫ్లూ గ్యాస్ అంతటిని కూడా ఒక్కసారిగా రీకలెక్ట్ చేసుకొని ఒక సర్టెన్ హైట్ లో డిశ్చార్జ్ చేస్తుంది. ఆ డిశ్చార్జ్ చేయడానికి మనం ఏదైతే పైప్ లైన్ వాడుతున్నామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమంటారు అంటే చిమ్నీ అని అంటాం. ఈ చిమ్నీ నుంచి ఈ వేస్ట్ గ్యాసెస్ అంతటిని కూడా బయటికి మనం ఇలా వదులుతాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటండి, ఇక్కడ ఇదొక సైకిల్. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్ ఏంట్రా అంటే, ఇక్కడ నుంచి స్టీమ్ ఏదైతే డిశ్చార్జ్ అయిందో ఆ స్టీమ్ని డైరెక్ట్గా దగ్గరలో కలెక్ట్ చేసి వాటర్ని రెండింటిని మిక్స్ చేసి కొంత హాట్ వాటర్ని పంపించే ప్రాసెస్ ఒకటి. సెకండ్ ఏంట్రా అంటే, ఇలా ఎక్స్పాండ్ అయిపోయినటువంటి చిన్న చిన్న ప్లాంట్స్ అయితే మాత్రం ఏదైతే స్టీమ్ ఉందో ఆ స్టీమ్ని కలెక్ట్ చేయొచ్చు. వేరే పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే మాత్రం స్టీమ్ని మనం కలెక్ట్ చేయలేము. సో అందుకనేసి ఏం చేస్తారంటే ఆ స్టీమ్ని కాస్త కండెన్సర్ అనే దాంట్లోకి పంపిస్తాం. కండెన్సర్ అంటే అర్థం ఏంట్రా అంటే, ఏదైతే ఈ స్టీమ్ ఉందో ఈ స్టీమ్కి కొంత వాటర్ని మిక్స్ చేస్తారు. స్టీము వాటర్ మిక్స్ అయ్యి అగైన్ వెంటనే ఏమవుతుంది అని అంటే హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. స్టీము అది మిక్స్ అయ్యి ఏమవుతుంది అని అంటే హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైతే హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుందో ఒకవేళ ప్లాంట్స్ కనుక దగ్గర అయ్యిండుంటే, ఈ ప్లేసెస్ దగ్గర అయ్యిండుంటే అగైన్ ఈ హాట్ వాటర్ని మళ్ళీ ఎకనామైజర్ ద్వారా బాయిలర్లోకి పంపిస్తారు. నిజానికి ఎక్కడైనా కండెన్సర్ వాడాము అని అంటే దీని యొక్క మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది అని అర్థం. లీస్ట్ 1 కిలోమీటర్ టు 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. హాట్ వాటర్ని కంటిన్యూస్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడం అనేది మాటికి మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. అంటే పైప్ లైన్లు తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కేవలం వాటర్ కాస్త ఇటు నుంచి ఇటు తీసుకెళ్తుంటే మాటికి వాటర్ లీకేజ్ ఎక్కువ జరుగుతుంటుంది. ఆ చిన్న కారణం వల్ల ప్లాంట్ అంతటినీ కూడా మాటికి మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుందని ఏం చేశారు అని అంటే ఈ హాట్ వాటర్ని కాస్త ముందుగా కూల్ చేస్తారండి. అలా కూల్ చేయడం కోసం మనం ఒక ఎక్విప్మెంట్స్ వాడతాం. ఆ ఎక్విప్మెంట్ పేరు ఏం పేరు అంటే కూలింగ్ టవర్స్. ఏం చేస్తాయంటే హాట్ వాటర్ని కాస్త చిల్లుడ్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఈ హాట్ వాటర్ని కాస్త చిల్లుడ్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తారు. ఎందుకు కూలింగ్ టవర్స్ వాడతారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ నర్లా తాతారావు పవర్ ప్లాంట్ ఉంది అని అనుకోండి, విజయవాడ పవర్ ప్లాంట్ అని అంటాం. ఈ విజయవాడ పవర్ ప్లాంట్, ఆ డాక్టర్ నర్లా తాతారావు పవర్ ప్లాంట్లో అక్కడ వాటర్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని కూలింగ్ టవర్స్లో అసలు యూజ్ చేయరు. ఏం చేస్తారంటే ఈ హాట్ వాటర్ కింద అంటే స్టీము హాట్ వాటర్ కన్వర్ట్ అయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా ఒక చిన్న రివర్లోకి పంపించేస్తారు. అది వేడి నీళ్ళు కాలువ అని సంథింగ్ ఏదో చెప్తాం. అగైన్ మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి కూల్ వాటర్ ఏదైతే ఉందో అది ఫ్రెష్ వాటర్ ఉంటుంది, డైరెక్ట్గా ఇందులోకి పంపించేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ సింహాద్రి పవర్ ప్లాంట్ అని ఒక పవర్ ప్లాంట్ ఉంది. సింహాద్రి పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ అని అంటాం. సింహాద్రి పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ పరవాడ అని ఉంటుంది. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ. సో సముద్రం వాటర్ ఉంటుంది, ప్యూర్ వాటర్ తక్కువగా ఉండడం వల్ల సముద్రంలో ఉన్నటువంటి వాటర్ని ప్యూరిఫై చేసి చాలా ఎక్కువ టైం తర్వాత నార్మల్గా కొంత వాటర్ తయారైతే ఆ వాటర్ని మళ్ళీ వేస్ట్ చేయడం ఇష్టం లేక ఏం చేస్తారంటే ఆ వాటర్ని కాస్త కూల్ చేసి ఇదే వాటర్ని మళ్ళీ రీసైక్లింగ్కి పంపిస్తారు. సో వేరేస్ కూలింగ్ టవర్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అని అంటే ల్యాక్ ఆఫ్ వాటర్ ఎక్కడైతే అవైలబిలిటీ తక్కువగా ఉంటుందో అక్కడ ఎక్కువ కూలింగ్ టవర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఇండియాలోనే హైయెస్ట్ టాలెస్ట్ కూలింగ్ టవర్ ఎక్కడ ఉంది అని అంటే సింహాద్రి పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ ఏంటంటే పరవాడ, విశాఖపట్నం. సో లైక్ ద మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉంటుందో అక్కడ మాత్రమే కూలింగ్ టవర్స్ అనేటువంటివి వాడతారు. సో వన్స్ ఈ వాటర్ కాస్త చిల్లుడ్ వాటర్ కింద, కోల్డ్ వాటర్ కింద మనకి కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫీడింగ్ చేసి మళ్ళీ ఎకనామైజర్లోకి పంపిస్తాం. ఎకనామైజర్లోకి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటని చెప్పాను. ఆల్రెడీ ఇక్కడ ఈ రూమ్ అంతా కూడా వేడిగా ఉంటుంది. ఈ రూమ్ను తాకుతూ వాటర్ రావడం వల్ల ఈ రూమ్లోంచి బయటకు వచ్చేటప్పటికి వాటర్ కాస్త ఏమవుతుంది, ప్రీ హీటింగ్ అవుతుంది. వన్స్ ప్రీ హీటింగ్ అవుతే కనుక ఆటోమేటికల్ ఏమైంది అని అంటే బాయిలింగ్ అవ్వడానికి టైం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ ది బాయిలర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంట్రా అంటే మనకి రివర్లో వాటర్ వస్తూ ఉంటుంది. ఈ రివర్లో వచ్చినటువంటి వాటర్లో మనకి pH వాల్యూని బట్టి లేదా ఇందులో ఉన్నటువంటి స్కేల్ ఆర్ స్లెడ్జెస్ని బట్టి మాటికి ఏమవుతుందంటే బాయిలర్ కాస్త తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది.
అంటే బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ కాస్త తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఇక్కడ వాటర్ ట్రీట్మెంట్ అని చేస్తాం. వాటర్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంట్రా అంటే లోపల ఉన్నటువంటి వేస్టేజెస్ ఏవైతే ఉంటాయో, మలినాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నింటినీ రిమూవ్ చేయడానికి ఒక వాటర్ ట్రీట్మెంట్ అని వాడతాం. ఈ వాటర్ ట్రీట్మెంట్ ఎలా వాడతాం, ఏంటి, సెడిమెంటేషన్ అంటే ఏంటి, కోగులేషన్ అంటే ఏంటి, మనం A to Z ప్రతి పాయింట్ మాట్లాడదాం. సో ఆ తర్వాత వచ్చిన వాటర్ మాత్రమే కండెన్సర్లో కలుపుతారు, లేదా డైరెక్ట్గా ఫీడింగ్ వాటర్లో కలుపుతారు, లేదా డైరెక్ట్గా ఇక్కడ కూడా పంపిస్తారు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏం మాట్లాడుతున్నాం అంటే రివర్లో స్టోర్ అయినటువంటి వాటర్ని కాస్త ట్రీట్మెంట్ చేస్తారు, ట్రీట్మెంట్ చేసి కండెన్సర్ పంపిస్తారు. కండెన్సర్లోంచి స్టీము రెండు మిక్స్ అయ్యి కూలింగ్ టవర్కి వెళ్తుంది, కూలింగ్ టవర్ నుంచి డైరెక్ట్గా ఎకనామైజర్కి వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. లేదు, స్టీమ్ని డైరెక్ట్గా కలెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి రివర్ నుంచి వాటర్ ఏదైతే రిజర్వేర్కి వచ్చిందో రిజర్వేర్ నుంచి వాటర్ ట్రీట్మెంట్ చేస్తారు. ట్రీట్మెంట్ చేసినటువంటి దాన్ని ఏం చేస్తారు అంటే ఫీడింగ్ వాటర్కి రెండింటికి కలిపి మిక్సప్ చేస్తారు. ఈ స్టీమ్ని రెండింటిని మిక్సప్ చేసి ఈ ప్రీ హీటెడ్ వాటర్ని మళ్ళీ ఎకనామైజర్లో పంపించి ఇంకా ప్రీ హీటింగ్ చేస్తారు. సో ఇదొక ప్రాసెస్. సో హియర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏం మాట్లాడుతున్నాము అంటే, సో ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ వాటర్ కాస్త ఏమైంది అని అంటే ఫస్ట్ స్టీమ్ అయింది, అగైన్ స్టీమ్ కాస్త వాటర్ అయింది. ఇక్కడ నేను పాయింట్ ఏం మాట్లాడుతున్నానో జాగ్రత్త చూడండి. వాటర్ కాస్త ఏమైంది అని అంటే స్టీమ్ అయింది, స్టీమ్ కాస్త వాటర్ అయింది. ఎప్పుడైనా సరే లైఫ్లో ఒక వర్క్ కాస్త మళ్ళీ అదే ప్రాసెస్కి వచ్చాము అని అనుకోండి, స్టార్టింగ్ ప్రాసెస్కి వచ్చాము అని అనుకోండి, దాన్ని ఏమంటారంటే సైకిల్ అని అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎక్కడో స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చాము అని అన్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ జీరో దగ్గర స్టార్ట్ చేసి మళ్ళీ జీరో దగ్గరికి వచ్చాము అని అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సైకిల్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాం అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికే వచ్చాం అనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ సైకిల్ అని అంటాం. మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ప్రతి వస్తువు వర్క్ చేస్తుంది అని అంటే కొన్ని సైకిల్స్ మీద డిపెండ్ అవుద్ది అని అంటాం. ఒట్టో సైకిల్, కార్నాట్ సైకిల్, ఇలా పేర్లు చెప్తాం. అలానే ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో వాటర్ కాస్త స్టీమ్ అవుద్ది, అగైన్ స్టీమ్ కాస్త వాటర్ అవుద్ది అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. అతని పేరు ఏం పేరు అంటే ర్యాంకిన్. ఏం పేరండి? ర్యాంకిన్. సో వెరీ ఇంపార్టెంట్. అడిగేటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్? The working principle of thermal power plant is called as Rankine cycle. The working principle of thermal power plant is called as Rankine cycle. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి? బాయిలర్ అనేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈ బాయిలర్లో ఏం జరుగుతుంది అంటే నార్మల్ వాటర్ కాస్త స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఈ బాయిలర్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం కోసం బాయిలర్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ అని వాడుతున్నాం. దాని పేరు ఏం పేరు అంటే సూపర్ హీటరు, ఎకనామైజరు అండ్ ఎయిర్ ప్రీ హీటరు. ఈ మూడు ఎందుకు వాడుతున్నాము అంటే ఇక్కడ ఏదైతే పొగ వేస్ట్ అవుతున్నటువంటి వేస్ట్ గ్యాసెస్ ఉన్నాయో ఆ గ్యాసెస్ని యూజ్ చేసుకొని మళ్ళీ మరికొంత హీట్ని ఎక్స్ట్రాగా జనరేట్ చేస్తున్నాం, రీయూజ్ చేస్తున్నాం. కాబట్టి బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. బాయిలర్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ అని వేటిని అంటారు అని అడుగుతాడు. బాయిలర్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే బాయిలర్ సపోర్ట్ చేస్తూ బాయిలర్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయాలి. అలా ఇంక్రీజ్ చేయడానికి వాడేటువంటివి సూపర్ హీటర్, ఎకనామైజర్, ఎయిర్ ఫ్రీ హీటర్. సో వేరే చిమ్నీ ఎందుకు వాడతాము అని అంటే మనం డైలీ లైఫ్లో చిమ్నీ ఎందుకు వాడతాం అంటే ఆ వేస్ట్ పొగ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ హైట్ క్రియేట్ చేసి హైట్లో మనం డిశ్చార్జ్ చేయాలి. నిజానికి ఈ చిమ్నీలో ఏమేమి ఉంటాయనంటే SiO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, దీస్ ఆర్ ద బేసిక్ గా థర్మల్ పవర్ ప్లాంట్ లో ఉండేటువంటి డేంజరస్ గ్యాసెస్, హార్మ్ఫుల్ గ్యాసెస్. అందులో మోస్ట్ హార్మ్ఫుల్ గ్యాసెస్ అని థర్మల్ పవర్ ప్లాంట్ లో ఏదని అడుగుతాడు, సల్ఫర్ డయాక్సైడ్. సో ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే మనం మాట్లాడుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే బాయిలర్. వెరీ ఇంపార్టెంట్. బాయిలర్ అండ్ బాయిలర్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్. అయితే బాయిలర్ ఫర్నెస్ కి మంట మండాలి అని అంటే మనం కోల్ ని ప్రిపేర్ చేయాలి. కాబట్టి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది ఒక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. బాయిలర్ అండ్ బాయిలర్ ఆక్సిలరీ ఎక్విప్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. మనం మంట మండించిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి వేస్ట్ గ్యాస్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ యాష్ ఏదైతే ఉందో, బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదని సిమెంట్ ఇండస్ట్రీస్కి, బ్రిక్స్ ఇండస్ట్రీస్కి పంపిస్తాం. ఎలా పంపిస్తామని తెలియాలి అని అంటే ఇదొక డిపార్ట్మెంట్. ఈ రెండు కలిపి ఒక డిపార్ట్మెంట్గా చెప్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి టర్బైనే బేసిక్గా మనకి మెకానికల్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఈ టర్బైన్ దగ్గర ఏమేమి ఉంటాయనేది మాట్లాడాలి. ఈ టర్బైన్కి జనరేటర్కి మధ్యలో ఇంకొకటి ఉంటుంది, గవర్నర్. ఏంటంటే గవర్నర్ మెకానిజం ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏంటంటే రిడక్షన్ గేర్స్ అని అంటాం. గవర్నర్ మెకానిజం ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ రిడక్షన్ గేర్స్ అని అంటాం. ఇది ఏం చేస్తుంది అని అంటే టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్
టర్బైన్. అంటే టర్బైన్ ఎప్పుడు కూడా తిరగాల్సిన దానికని ఎక్కువ స్పీడ్ దగ్గర తిరుగుద్ది, ఆ తర్వాతే జనరేటర్ని ఏంటంటే తిప్పుతూ ఉంటుంది. ఈ టర్బైన్ ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ గేర్లు ఉంటాయి. ఈ గేర్లు జనరేటర్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి కాదు. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఎడిషనల్ గా ఎగ్జైటర్ అని ఉంటుంది. ఏంటంటే ఎగ్జైటర్ అని ఉంటుంది. ఎగ్జైటర్ అంటే జనరేటర్ ని ప్రేరేపించడానికి ఎక్స్ట్రాగా బ్యాటరీ సప్లై కానీ డీసీ జనరేటర్ కానీ ఎడిషనల్ గా వాడతాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జైటర్ అని అంటాం. అగైన్ ఇక్కడ మనం ఈ కోల్ హ్యాండింగ్ ప్లాంట్ లో ఈ డయాగ్రామ్ లో డ్రా చేయడానికి అవ్వకపోయినా ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ పేరు ఏం పేరు అంటే పిఏ ఫ్యాన్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రైమరీ ఎయిర్ ఫ్యాన్ అని ఒక ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం మాట్లాడదాం. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ బై కోల్ హ్యాండింగ్ ప్లాంట్ అండ్ బాయిలర్ ఫర్నెస్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది. ఆ ఫ్యాన్ పేరు ఏం పేరు అంటే ఎఫ్డి ఫ్యాన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫోర్స్ డాట్ ఫ్యాన్. ఇక్కడ చిమ్నీ దగ్గర కూడా ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ పేరు ఏం పేరు అంటే ఐడి ఫ్యాన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండ్యూస్డ్ డాట్ ఫ్యాన్. ఇందులో లొకేట్ చేయకపోయినా ఇవి దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. సో ఇక మనం మాట్లాడుకోవాల్సినటువంటి అనదర్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇస్ నథింగ్ బట్ కండెన్సర్. కండెన్సర్ లో ఏం జరుగుతుందని చెప్పాను, స్టీమ్ ఏదైతే వస్తుందో ఆ స్టీమ్ ని బయటకు వదిలితే ఆ ఏరియా అంతా కూడా వేడిగా అయిపోతుంది. పవర్ ప్లాంట్ అంతా కూడా డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ అంతా కూడా హై టెంపరేచర్ గురవుతుంది. అందుకని ఆ స్టీమ్ ని కలెక్ట్ చేసి వాటర్ తో మిక్స్ చేస్తాం. రెండు కలిపి హాట్ వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. హాట్ వాటర్ని మళ్ళీ డైరెక్ట్గా తీసుకెళ్ళాలి అని అంటే ఈ బాయిలర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంత టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ని రోజు తీసుకెళ్తూ ఉంటే పైప్ లైన్లు తొందరగా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఇక్కడే ఏం చేస్తారంటే కూల్ చేసి ఆ తర్వాత వాటర్ని తీసుకెళ్తారు. కూల్ చేయడానికి మనం ఏం వాడుతున్నామని చెప్పాను. మరొక ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ పేరు ఏం పేరు అంటే కూలింగ్ టవర్స్. ఈ కూలింగ్ టవర్స్ లో ఏం జరుగుద్ది అంటే హాట్ వాటర్ని కాస్త చిల్డ్ వాటర్ కింద మారుస్తారు. ఎన్ని రకాలుగా మారుస్తారో ఇన్ డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం. అగైన్ మళ్ళీ మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ తీసుకున్నాము అని అనుకోండి. కొన్ని ఏరియాస్ తీసుకుంటే వాటర్ బాయిల్ చేస్తూ ఉన్నాం. ఒకే పాత్రలో రోజు వాటర్ బాయిల్ చేసామనుకోండి, ఆ పాత్ర చుట్టూ ఒక స్కేల్ ఆర్ స్లెడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. నిజానికి చెప్పాలంటే పాత్ర కొన్నప్పుడు 10 నిమిషాల్లో వాటర్ హీట్ ఎక్కితే ఇదే 1 ఇయర్ తర్వాత అదే పాత్రలో రోజు వాటర్ హీట్ చేస్తే కనుక ఖచ్చితంగా 10 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది. రీజన్ ఏంటంటే ఆ పాత్ర చుట్టూ ఏమవుతుందంటే స్కేల్ ఆర్ స్లెడ్జ్ అనేది ఫామ్ అవుతుంది. రీజన్ ఏంటంటే వాటర్ ప్యూరిఫై చేయకుండా డైరెక్ట్గా వాడితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకని మనం ఏం చేస్తామంటే వాటర్ ట్రీట్మెంట్ అని చేస్తాం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటి గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండివిజువల్గా ఎలా అడుగుతాడో ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ ఆఫ్ ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంట్. థర్మల్ పవర్ ప్లాంట్ లో టర్బైన్ వర్క్ చేయాలి అని అంటే ఈ ఆక్సిలరీ ఇవన్నీ కూడా వర్క్ చేస్తేనే టర్బైన్ వర్క్ చేస్తుంది. వన్స్ టర్బైన్ తిరిగితేనే జనరేటర్ తిరుగుతుంది. జనరేటర్ తిరిగితేనే అవుట్పుట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బయటకు వస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే లేఅవుట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్.